నక్కబావ నెత్తుటి గడ్డలో ఇరుక్కుపోయింది కదా, ఆపైన ఏమైంది? పాపం అలాగే రెండవ రోజు కదలకుండా మెదలకుండా ఉండిపోయింది. గాయాలు నాక్కోవటానికి కూడా మెడ కదిలించలేకపోయింది. మంగళి వాణ్ణి తిట్టుకుంటూ ఉండిపోయింది. మూడవ రోజు వర్షం వచ్చి నక్క ఒంటిపై రక్తం తడిచింది. కొంచెం కదలడానికి అవకాశం దొరికింది. 3 రోజులు కదలకుండా ఉండటం వల్ల నిలబడలేకపోయింది. కాసేపటికి ఎలాగో నిలదొక్కుంది. దగ్గరలోని పొదల్లోకి వెళ్లి కొన్ని ఆకులు తిన్నది. నీకు తెలుసునా, జంతువులకు ఏదైనా జబ్బు చేస్తే అడవిలో ఆకులు మేస్తాయి. సరే, నక్కబావ మందు తిన్నది, బాగానే ఉంది. కాని దాని తిండి ఎలా? అదీ కాక 3 రోజుల నుంచి ఏం తినలేదు కదా. దానికి మంగళివాడి ఆవు గుర్తుకొచ్చింది. మంగళి ఇల్లు దగ్గరలోనే ఉంది. దాన్ని తినాలని నిర్ణయించుకుంది. ఇంతలో ఆ దారిలో 2 తోడేళ్లు వచ్చాయి. నక్కకు ఉపాయం వచ్చింది. వారిని పిలిచి, ఇదిగో తోడేళ్లు, మీకు ఆవు దొరికితే చంపుతారా అని అడిగింది. ఓ అన్నవి తోడేళ్లు. అయితే ఇక్కడే ఉండండి అని చెప్పి నక్క మెల్లగా మంగళి వాడి కొట్టంలోకి వెళ్ళింది. అప్పటికి బాగా చీకటి పడింది. మంగళి ఇంట్లో అన్నం తింటున్నాడు. కొట్టంలో ఎవ్వరూ లేరు. మెల్లగా ఆవు తాడు కొరికి దొడ్డిదారిలో బయటికి తీసుకువచ్చింది. తోడేళ్లు ఆవు కోసం చెట్టు వెనకాల దాక్కున్నాయి. ఆవుని చూడగానే మీదపడి చంపేశాయి. ఈలోగా మంగళి ఆవుకి మేత వేసి పోదామని కొట్టంలోకి వచ్చాడు. ఆవు కనిపించలేదు. పాపం భయపడి ఇరుగు పొరుగు వాళ్లని పిలిచి కాగడాలు, నూనె దీపాలు పట్టుకుని వెతుకుతూ తోడేళ్ల దగ్గరికి వచ్చారు. తోడేళ్లు ఊరివాళ్లని చూడగానే పరుగో పరుగు. నక్క బావ చెట్ల పొడల్లో దాక్కున్నాడు. చనిపోయిన ఆవును చూసి మంగళికి ఏడుకొచ్చేసింది. తోడేళ్ల మీద అనుమానం వచ్చింది కాని ఎవరికీ నక్క మీద అనుమానం రాలేదు. మర్నాడు మంగళి ఆవు చర్మం అయినా అమ్ముకుందామని అనుకున్నాడు. కాని కొనడానికి ఎవరూ రాలేదు. పాపం మంగళి ఆవును అలాగే వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకా నక్కబావ ఏం చేశాడు? ఆవుకి బెజ్జం పెట్టి రోజూ రాత్రిళ్లు వచ్చి తినడం మొదలుపెట్టింది. 3 రోజుల తరువాత ఆవు కడుపు ఖాళీ అయ్యింది. ఆవు కడుపులో దూరి మారి మాంసం తిన్నది. మరో 4 రోజులకు మాంసం అయిపోయింది. సరే, బయటికి వద్దామనుకుంది. కాని ఆవు చర్మం ఎండకు బిగుసుకుపోయింది. పాపం నక్కబావ కొరికి బయటికి రావడానికి చూసింది. కాని దానివల్ల కాలేదు. అయ్యో, మళ్లీ దీంట్లో చిక్కుకున్నా దేవుడా అని బాధపడింది నక్కబావ. ఇలా ఇంకో 2 రోజులు గడిచాయి. ఒకరోజు తోలు అమ్మే వాళ్లు ఆవుని చూసి తోలు కోసం ఆవుని కొమ్మును పట్టుకుని తీసుకెళ్లడానికి చూశారు. లోపల నక్కకి భయం వేసింది. అయితే అది తెలివిగా, ఎవరా మీరు? నేనెవరనుకున్నారు? ఈ ఊరి గ్రామ దేవతను, నాకు కోపం తెప్పిస్తారా? మీ ఊరిని నాశనం చేస్తాను. రేపు సాయంత్రం లోపల 100 బిందెల నీళ్లు, 1 కోడి పుంజు తెచ్చి నన్ను అభిషేకం చేసి పుంజుని బలి ఇవ్వండి, లేకపోతే మీ ఊరిని నాశనం చేస్తాను అని బిగ్గరగా మాట్లాడింది. పాపం ఆ మాటలు వినేసరికి తోలు ఒలిచేవాళ్లు భయపడ్డారు. వాళ్లు ఆవుని వదిలి ఊరిలోకి వెళ్లి మునసుగు, కరణాలకు విషయం చెప్పారు. వాళ్లందరూ అక్కడికి వచ్చి, అమ్మా, తల్లి, మా వల్ల తాప్పేమైందమ్మా అని అడిగారు. మీ వల్ల కాదు, మీ మంగళివాడి వల్ల. వాడు ఆవును చంపాడు. ఆ పాపం మీ ఊరికి చుట్టుకుంది. మీరు వెళ్లి మంగళిని, వాడి పెళ్లన్నీ తీసుకొచ్చి వాళ్లతో ఈ పూజలు చేయించండి. మీ ఊరి జోలికి రాను, లేకపోతే మీ ఊరిని సర్వనాశనం చేస్తాను అన్నది నక్క. అప్పుడు మునసబు, కరణం, ఊళ్ళో వాళ్లు అంతా మంగళి ఇంటికి వెళ్లి ఇదంతా నీ తప్పేనట, ఈ పూజ ఖర్చు నువ్వే పెట్టుకోవాలి అని చెప్పారు. పాపం మంగళి ఏం చేస్తాడు? 100 బిందెల నీళ్లు, పళ్ళు, పత్రి, పెద్ద కోడిపుంజు తీసుకుని బాజా, భజంత్రీలతో మంగళి దంపతులు ఆవు దగ్గరికి వచ్చారు. నీళ్లు ఆవు మీద పోశారు. అప్పటికి ఆవుతోను మెత్తబడింది. ఒక్కసారిగా నక్క కోడిపుంజుని నోటితో పట్టుకును పరుగు తీసింది. ఆ విషయం తెలియగానే ఊరి పెద్దలకు మంగళి మీద జాలి వేసింది. అందరూ కలిసి డబ్బు సాయం చేసి ఇంకో ఆవుని కొనుక్కోమన్నారు. నక్క వారం రోజులుగా మాంసం తినడం వల్ల సంతోషంగా ఉంది. తన గూటికి వెళ్లి మంగళిని ఎలా దెబ్బతీయాలో ఆలోచించడం మొదలుపెట్టింది. చూద్దాం నక్క ఏం చేస్తుందో.